ఈ సంస్థ ఏం గొప్పది కాదు. ఈ సంస్థతో పాటు గొప్ప వాళ్ళు ఉన్నారు కనుకనే ఈ సంస్థ గొప్పది. దాని గొప్పతనం అది. ఇప్పుడు అన్న ఉన్నారు, మదనపల్లిలో ఉంటారు. మదనపల్లిలో ఆల్ ఇండియా హెల్ప్ లైన్లో అన్న ఒక డ్రైవర్కి యాక్సిడెంట్ అయిందంటే అతనికి ఎన్ని పనులున్నా వదిలేసి అక్కడ పోయి హెల్ప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అన్న గొప్పతనం కదా అది. అది అలాగే ఎన్నికల కూడల్లో మన బాలకృష్ణ అన్న ఉన్నారు. ఆ ఎత్తుక కడప తిరుపతి మధ్యలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు చూస్తేనే కనబడుతుంటే చాలా భయం కలుగుతూ ఉంటుంది. కడప జయంతి దానికి 1 నిమిషం ఉన్నట్టు 1 నిమిషానికి 5 కిలోమీటర్ల వరకు అక్కడ ఎందుకు రోడ్డు బాగానే ఉంటుంది. ఊరికే అనవసరం మాత్రం ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది చాలా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మన బాలకృష్ణ అన్న గారిపై హెల్ప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మా సమస్య గొప్పతనం కదా, అతన్ని హెల్ప్ చేసే గొప్పతనం. మరి కడప జిల్లాలో కడప జిల్లాలో అన్న లింగమూర్తి దూరమూర్తి అని ఒక్కరు కూడా సహాయం చేసేసి వెంటనే గ్రూప్లో వచ్చేకపోతే ఇతను సహాయం చేసేసి చాలా స్పీడ్గా కడప జిల్లాలో ఎవరు చేయించుకునేదే చేస్తాడు. అలాగే అనంతపురం డిస్టిక్ కిషోర్ కుమార్ అన్న గారు, కోలగల్ల, ఇంకా బాలాజీ అన్న గారు కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ తిరుపతిలో అన్న బండి ఆగిపోయింది. కొండ మీద ఆగిపోయింది, కింద ఆగిపోయింది. కొండ మీద పైన కింద అంతానే ఉంటాడు. అక్కడిక్కడ పరిగెత్తి హెల్ప్ చేస్తాడు. వీళ్ళందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నందుకే ఈరోజు ఈ సంస్థకి పేరు వచ్చింది. ఈ సంస్థ ఊరికే హెల్పే కాదు, డ్రైవర్ల వైపు నిలబడి బరిలో దిగి గ్రౌండ్లో దిగి పోరాడే సంస్థ కూడా. ఈ సంస్థ ఒక గొప్పతనం ఏమంటే ఉచిత సేవ కూడా చేయాలి, డ్రైవర్ల వైపు నిలబడి పోరాడాలి. ఇంకా డ్రైవర్లకే సేవ చేస్తుంది అనుకుంటున్నారా? కాదు. దాంట్లో ఉన్న ప్రయాణికులకి యాత్రికులకు కూడా ఈ సంస్థ సేవలు అందిస్తుంది. రక్తదానం కానీ అన్నదానం కానీ వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళు ఉండడానికి ప్లేస్ కూడా అరేంజ్ చేస్తుంది. మరి ఈ సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరు ఎంత గొప్ప వారు తెలుసా? అందరూ ఇప్పుడు నేను నన్ను ఇతరున్నాడు, అతనున్నాడు, ఎవరైనా డబ్బులు ఇస్తే వచ్చినారు అనుకుంటున్నారా? గత 9 ఏళ్ళగా ఈ సంస్థ సేవనే అందిస్తుంది. ఎవరి దగ్గర ₹1 చిల్లి గవ ఆశించకుండా. ఢిల్లీకి పోయాం, మా డబ్బులతోనే పోయాం. ముంబైకి పోయాం, మా డబ్బులతోనే పోయాం. మద్రాసు పోయాం, మా డబ్బులతోనే. బాంబే పోయాం, మా డబ్బులతోనే. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పోయి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్ల గొంతు ఇప్పించాం. అక్కడ ఉన్న ప్రభుత్వాలకి మన డిమాండ్స్ చెప్పొచ్చాం. ఇవన్నీ ఈ సంస్థలో పనిచేసే వాళ్ళ గొప్పతనమే. ఈ సంస్థ అనేది డబ్బులు ఎవరి దగ్గర తీసుకోదు. ఈ నా మెడలో సంఘం గుర్తింపు కార్డు ఉంది కదా, ఐడి కార్డు, దీనికి ₹100 ఖర్చు అవుతుంది. ఈ ₹100 తప్పినాక ఈ ₹100 వదిలి ఇంకా ఏం తీసుకోము. నెలకి ఇంత ఇవ్వండి, వారానికి ఇంత ఇవ్వండి, సంవత్సరానికి ఇంత ఇవ్వండి అని ఏ డ్రైవర్ దగ్గర అడిగాం. చాలా సమస్యలు ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. మనకి రాబోయే రోజుల్లో మీలాంటి డ్రైవర్ల ద్వారానే బుద్ధి చెప్పే రోజుగా అతి త్వరలో ఉంది. మనం వర్క్ కార్యక్రమం ద్వారా చాలా మంది డ్రైవర్లు నాకు ఫోన్లు చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు మన ఒక సమస్యను చెప్పినప్పుడు అలాగే ఆ సమస్యలో వాళ్ళు ఉన్న సమస్యలు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, అన్న మేము ₹750 కట్టి ఆ సంఘంలో చేరాం. దాదాపుగా 2 ఏళ్ళగా సభ్యత్వం కడతా ఉన్నాం. నేను టీ తాగి లారీ ఎక్కుతున్నప్పుడు నాకు ప్రమాదం జరిగింది. నా కాలు ఇరిగిపోయింది. నడవలేని పరిస్థితిలో ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా ఆ ఒక సమస్యలో ఉన్నాను కదా, ఆ యూనియన్లో ఉన్నాను కదా, మరి యూనియన్ దృష్టికి నా ఒక సమస్య తీసుకోకపోతే నాకు నా యూనియన్ సాయం చేస్తుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోలేదన్నా. దాదాపుగా ఆ ఒక సంఘంలో నేను 600 మందికి సభ్యతలు కట్టించాను. 600 మందికి మా జిల్లాలో జైలు చేయించాను. కానీ ఆ సమస్య అనేది ఆ డ్రైవర్కి ఏమి లేదు. మరి ఇది న్యాయమన్నా?
750 రూపాయలు సభ్యత్వం కట్టించుకొని, మళ్ళీ నెలకి సభ్యత్వం కట్టించుకొని, సంవత్సరానికి సభ్యత్వం కట్టించుకొని, ఆ డ్రైవర్కి సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య అనేది ఏమి మరి మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకపోయినా నెలలో ఒక 2-3 దగ్గర సాయం అందిస్తాం. ఆ సాయం కూడా మేము అందించింది కాదు, మీ అందరికీ ₹1 సాయం చేయండి, ₹1 సాయం చేయండి. 10 వద్దు, 100 వద్దు, 1000 వద్దు, ఒకే ₹1 సాయం చేయండి. మీకు ఆనందం కలిగినప్పుడంతా, తోటి డ్రైవర్లు గుర్తొచ్చినప్పుడంతా, మీ ఇంట్లో బర్త్డే ఉన్నప్పుడు, మీ పండగ ఉన్నప్పుడు, ఏదైనా కానీ సంతోషకరంగా కలిగినప్పుడు ₹1 10 రోజులకు ఒకసారి ఇస్తారా, నెలకు ఒకసారి ఇస్తారా, వారానికి ఒకసారి ఇస్తారా, మీ ఇష్టం. ₹1. ఆ ₹1 డ్రైవర్లు ఇచ్చిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చిన డ్రైవర్ల డబ్బులు ముందుగా కడప జిల్లాలో ఆరిఫ్ అనే డ్రైవర్ ఒక బిడ్డ, పెళ్లి వయసు కలిగిన బిడ్డ, ఆమెకి గర్భసంచిలో ప్రాబ్లం ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయికి ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు. ఆడపిల్లలకి గొప్ప వరమేమి, తల్లి అయ్యే వరమే. అదే వరం కోల్పోతే దానికంటే నరకం ఉండదు. మరి మా దృష్టికి 3 తిన్న ద్వారా మాకు తెలిసింది, అన్న ఇట్లా బాధపడుతున్నారు ఇట్లా అంటే, సరే పూర్తిగా తెలుసుకోండి, నిజంగా ప్రాబ్లం ఉంది, నిజంగా కష్టం ఉందంటే సాయం చేద్దామని. మన అన్నగారికి దాదాపుగా మన సంస్థ ద్వారా 25,000, వేరే వాళ్ళ ద్వారా కూడా ఒక 10,000, దాదాపుగా 36,000 రూపాయలు ఇచ్చాం. అదొకటైతే, ఇంకొకటి కర్నూలులోనే శ్రీకాంత్ అని ఒక డ్రైవరు రైల్వే కోడూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి అతనికి దాదాపుగా 9 సర్జరీలు జరిగాయి, అంటే 9 ఫ్రాక్చర్లు. అతనికి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సాయం కావాలంటే అతనికి 25,000 ఇచ్చాం. మళ్ళీ చీరాలలో శ్రీకాంత్ అనే డ్రైవర్ బాబు కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే అతనికి 10,000 ఇచ్చాం. తర్వాత కృష్ణ అని నెల్లూరులో డ్రైవర్ వాళ్ళ భార్య క్యాన్సర్ 2nd స్టేజ్లో ఉండి మెడిసిన్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకు ఒక 10,000 ఇచ్చాం. అలాగే అనంతపురంలో పక్షవాతం వచ్చి అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వెంకటేష్ అనే డ్రైవర్ అన్నకి 15,000 ఇచ్చాం. మొన్న ఆర్లగడ్డలో దాదాపుగా 40 ఏళ్ళు ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రజలకి సేవ అందిస్తూ ప్రభుత్వానికి ఆదాయం తీసుకున్న డ్రైవర్కి ట్యాబ్లెట్ తీసుకునే డబ్బులు లేవంటే అతను కూడా 11,000 ఇచ్చాం. మళ్ళీ ఇన్ని సేవలు అందిస్తున్నాం, సభ్యత్వాలు తీసుకోకుండా. ఎట్లా ఇస్తున్నాం? మీ అందరి సహకారంతో, మీరు ఇచ్చిన ₹1. ఈ ₹1తోనే ఇన్ని లక్షలు ఇచ్చామంటే మరి వీళ్ళు వేలకు సభ్యత్వాలు కట్టించుకుంటున్నారు, నెలలకు సభ్యత్వాలు కట్టించుకుంటున్నారు, సంవత్సరానికి దాన్ని తీసుకునే వాళ్ళు వాళ్ళ సంస్థ తరఫున, వాళ్ళ యూనియన్ తరఫున ఎందుకు డ్రైవర్లను ఆదుపడుతుంది? మన డ్రైవర్లు కూడా చాలా అమాయకులు ఉన్నారు, వాళ్ళని నమ్ముతారు కానీ నిజాయితీగా పోరాడే సంఘం వైపు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, మంచి వాళ్ళని నమ్మరు. నేను కూడా చాలా వీడియోలో చెప్తా ఉంటాను, దేవుడు ఇచ్చిన వరం మనకి సోషల్ మీడియా. మీరు ఆ సమస్య గురించి తెలుసుకోవాలంటే సోషల్ మీడియా ద్వారా సర్వే చేయండి, చేసి ఏ సమస్య డ్రైవర్ల కోసం పోరాడుతుంది, ఏ సమస్య డ్రైవర్ల వైపు నిలబడుతుంది, ఏ సమస్య డ్రైవర్ కుటుంబాలలో ఆనందం తెచ్చుకురావాలనుకుంటుంది, ఏ సమస్య డ్రైవర్ యొక్క పిల్లల ఎదుగుదల కారణమవుతుంది, అటువంటి సమస్యలో చేరండి. చాలా నిజాయితీ కలిగిన నిరుపేద డ్రైవర్ యూనియన్ లీడర్లు ఉన్నారు ఈరోజు కూడా. ఉదాహరణకి నేనే, వేరే ఎవరు కాదు. నేను గత 9 ఏళ్ళగా నేను ఈ సమస్య మొదలుపెట్టి ముందు పోతానే ఉన్నాను, పోరాడుతూనే ఉన్నాను. మరి నేనేమైనా ఆస్తిపరంగా నాకేమైనా మిద్దలు మేడలు ఉన్నాయంటే ఏం లేదు, నిరుపేదని. నాకు ఒక సెంటు స్థలం కూడా లేదు, ఇల్లు కూడా లేదు. నేను ఒక టెంపరీ డ్రైవర్ని. ఫస్ట్ పెద్ద బండ్లు తోలేవాడిని, టిప్పర్లు, తర్వాత లారీలు, తర్వాత బస్సు. ఆరోగ్యం బాగలాగా చిన్న బండ్ల కార్లకు వచ్చాను. ఇప్పుడు కూడా టెంపరీకి వెళ్తా ఉంటాను.
టెంపరీ వెళ్తేనే నా కుటుంబం బండి నడుస్తుంది. నేను సంపాదించిన సంపాదనలో సగ భాగం నా కుటుంబానికి అయితే సగ భాగం నా డ్రైవర్ అన్నల కోసం ఖర్చు పెడతాను. ఎందుకు ఖర్చు పెడతానంటే నాలాగానే కొందరికి డ్రైవర్ అనుకుంటే ఇలా మనం గెలిచేకి ఎక్కువ సమయం పట్టాలి. నేను ఈ డ్రైవర్ రంగం బిడ్డని ఈ రోజు 3 గుంటలు నేను తింటున్నాను, నా కుటుంబానికి తినిపిస్తున్నానంటే దానికి కారణం నా డ్రైవర్ రంగం. అదే డ్రైవర్ పని లేకుంటే నేను వాళ్ళని పోషించుకోగలుగుతుంటున్నా, ఏదో పని చేసుకుంటుంటే, కానీ ఇంత గొప్ప పని చేసేవాడిని కాదు. ఈరోజు కాలం ఎగరేసుకొని చెప్తాను, నేను డ్రైవర్. ఈరోజు నేను ఉంటేనే మీ ఇంటికి పాలు వస్తున్నాయి, నేనుంటేనే మీ ఇంటికి కూరగాయలు వస్తున్నాయి, నేనుంటేనే మీకు నిత్యమైన అర్థమైన వస్తువులు వస్తున్నాయి, నేనుంటేనే మీరు అక్కడిక్కడ తిరగగలుగుతున్నారు. అది ఎవరు? నేను డ్రైవర్. అటువంటి గొప్ప పని చేస్తున్నాను. మరి ఈ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా సోదరులు, నా తోపుట్టులనే నేను ఒక అడుగు ముందుకేసి సంస్థ మొదలుపెట్టి ముందుకు కొనసాగుతున్నాను. నాలాగనే ఇది నా రంగం. నా తోటి డ్రైవర్లందరూ